నమస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మనము బుక్ రీడింగ్ని ప్రారంభించే ముందు సెంటరింగ్ చేసుకుందాం. అందరం కూడా స్థిరంగా సౌకర్యవంతంగా సుఖాసనంలో కూర్చుందాం. నెమ్మదిగా సున్నితంగా కళ్ళను మూసుకుందాం. నా ప్రస్తుత స్థితిని గమనిస్తూ ఉదయపు ధ్యాన స్థితిలో నాలో ఉన్న మాస్టర్ గారితో అనుసంధానమై ఇక్కడ ఉన్న మనందరి హృదయాలు ఒకే హృదయంగా చేసుకొని ఇక్కడ మనం ఏమైతే నేర్చుకుంటున్నామో వింటున్నామో వాటిని సరిగ్గా అర్థం చేసుకోవాలని, వాటిని మన హృదయాలలో నింపుకొని మన జీవితంలో పాటించాలని, మాస్టర్ గారు మనలను ఏ విధంగా తయారు చేయాలని అనుకుంటున్నారో ఆ విధంగా తయారు కావాలని, మాస్టర్ గారు చేపట్టే ప్రతి కార్యక్రమము మాస్టర్ గారు ఆశించిన ఫలితాలను ఇవ్వాలని, మాస్టర్ గారు సంపూర్ణ ఆయుష్తో ఆరోగ్యంతో ఆనందంగా ఉండాలని మాస్టర్ గారిని ప్రార్థిస్తూ మాస్టర్ గారి దివ్య హృదయంతో అనుసంధానం అవుదాం. థ్యాంక్ యూ మాస్టర్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనము నా గురువర్యులు అనే బుక్లో 5వ చాప్టర్ అయినటువంటి ప్రేమ, ఇందులోని అంశాలను మనము ఈ వీడియోలో చదువుకుందాం. అన్ని మతాలు ప్రేమతత్వాన్ని బోధిస్తున్నాయి. ప్రపంచంలో వెలువడిన మహాకావ్యాలలో ప్రేమ ఒక ప్రధాన అంశంగా నిలిచింది. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ ఈ ప్రేమను తమ జీవితంలో పొందాలని ఆరాటపడుతుంటారు. సాహస కృత్యాలకు, ధైర్య పరాక్రమాలకు, కళా నైపుణ్యాలకు ప్రేమే ఆధారంగా నిలిచింది. మానవుడు చేపట్టే ప్రతి పని వెనుక ప్రేమను గురించిన అన్వేషణ దాగి ఉందనడం బహుశా సత్యమే అవుతుంది. ఈ ప్రేమ యొక్క అద్భుతమైన పనితనం, దీని అసమానమైన అందం, శ్రద్ధను వ్యక్తపరచడంలోనే ఉంది. అన్ని స్థాయిల్లోనూ ఉండే ఈ శ్రద్ధ చివరికి ఆధ్యాత్మిక జీవితంగా పరిణమిస్తుంది. అక్కడ పరతత్వాన్వేషణలో ఈ ప్రేమ అద్భుతంగా వికసించడం ద్వారా తన వైభవాన్ని వెల్లడి చేస్తుంది. వ్యక్తి జీవితంలో ప్రేమ అవసరాన్ని నా గురువర్యులు తరచుగా ప్రస్తావిస్తుంటారు. ప్రేమను గురించి ఆయన వెల్లడించిన విషయం ఏమిటంటే, ప్రేమ దివ్యమైనది కనుక దానిని తిరస్కరించరాదని అనేవారు. ఈ ప్రేమను సరి అయిన సహజమైన గమ్యం వైపుకు, అనగా భగవంతుని వైపుకు మళ్లించాలి. మానవ మాతృలు చేయవలసినది ఏమిటంటే, మనస్సును సరి అయిన మార్గంలోకి మళ్లించడం ద్వారా హృదయంలోని ప్రేమను యథార్థ లక్ష్యం వైపుకు మళ్లించడమే. నా గురువర్యుల వ్యక్తిగత జీవితం సమస్త మానవాళి మీద ఆయనకు గల అంతర్గత ప్రేమను వ్యక్తపరుస్తున్నది. ఆయన ప్రేమ పవిత్రమైనది, దివ్యమైనది. ఈ ప్రేమ యొక్క పరిధి విశ్వజనీనమైనదైనా వ్యక్తమవడంలో మాత్రం వ్యక్తిగతంగా ఉంటుంది. ఆయనను దగ్గరగా నుండి చూసిన వారందరూ నేను చూసినట్లుగానే ఆయనొక అమితమైన ప్రేమ గల, ఉదారమైన స్వభావం గల, ఆతిథ్యాన్ని కనపరిచేవారుగా గుర్తిస్తారు. నిజమే, ఆయన వీటన్నింటి ప్రతిరూపమే. కానీ ఇవన్నీ ఆయనలో ఎంత తెలియకుండా, ఎంత కనిపించకుండా, ఎంత సహజంగా ఉంటాయంటే, వారి సరళమైన ప్రవర్తనలో, వారి పనిలోని ప్రాముఖ్యత సాధారణంగా మనకు కనిపించకుండా పోతుంది. చాలా తక్కువ మంది వారిలోని నిరాడంబరతను దాటి లోపలికి వెళ్ళగలిగి ఆయన చేసే పనులలో
ఆయన మాట్లాడే మాటల్లోనూ అంతరార్థాన్ని కనుగొనగలిగే వారుంటారు. వాస్తవానికి మాస్టర్ గారి సరళత్వం చాలా మోసం చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. జనాలను మోసం చేసే ఏకైక గుణం ఆయనలో ఉన్నది అదొక్కటే. ఒకసారి గురువర్యులు ఒక విదేశీ ప్రిసెప్టర్తో మాట్లాడుతూ, చూడు, నా అంతట నేను ఎవ్వరినీ మోసగించను, కానీ వారు తమకు తామే మోసపోతూ ఉంటే నేనేం చేసేది? నా నిరాడంబరతే చాలామంది ప్రజలను మోసపుచ్చుతోంది. కొంతమంది మాత్రమే దీనిని దాటి వెళ్ళగలుగుతున్నారు. నా సరళత్వం ఎంతుంటుందంటే నా జీవితమంతా జనం ఎప్పుడూ నన్ను ఒక సాధారణ మనిషిగా భావించడం జరుగుతోంది. మాస్టర్ ఇది చెబుతూ నవ్వారు. ఆ తర్వాత ఇలా కొనసాగించారు. చాలామంది నన్ను చూడ్డానికి వస్తారు, కానీ నన్ను నిజంగా చూసిందెవరు? చాలామంది నా బయటకు కనిపించే రూపాన్నే చూస్తారు. బహుకొద్ది మంది మాత్రమే నా బాహ్య రూపాన్ని దాటి అంతరంగంలోని వాస్తవాన్ని దర్శించగలగడం నిజంగా దురదృష్టకరం. చాలామంది చూడ్డానికి వస్తారు, కానీ బహుకొద్ది మంది మాత్రమే నన్ను దర్శించగలుగుతున్నారు. మిగిలిన వారంతా ఎలా వచ్చారో అలాగే వెళ్ళిపోతున్నారు. కాబట్టి వాళ్ళ భ్రమకు కారణం నా నిరాడంబరతే. ఈ విషయాన్ని ఈరోజు నీకు వెల్లడి చేస్తున్నాను. తన భక్తుల పట్ల మాస్టర్కు ఉండే అవ్యక్తమైన ప్రేమ అద్భుతమైన కార్యాలు చేసి ప్రదర్శించడం జరగదు. కానీ ఈ ప్రేమ మన దినచర్యలో చేసే ప్రతి చిన్న విషయంలోనూ సాధారణంగా మన దృష్టికి రాకుండా ప్రాముఖ్యత కనిపించని ప్రతి పనిలోనూ దాగి ఉంటుంది. ఒకసారి నేను షాజహాన్పూర్ను దర్శించినప్పుడు మేము సుమారు 20 మంది ఆయన చుట్టూ కూర్చుని ఉన్నాము. గురువర్యులు ఒక పడక కుర్చీలోని కూర్చుని ఉన్నారు. కొంతమంది గుంపులు గుంపులుగా, కొందరు నులక మంచాల మీద, మరికొందరు చాపల మీద కూర్చుని ఉన్నారు. భోజనాలైన తర్వాత వేసవిలో సాయంకాల సమయం. వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. 9 గంటల తర్వాత ఆయన చుట్టూ ఉన్న వారి సంఖ్య చాలా వరకు తగ్గిపోయింది. ఒక్కొక్కరు నిద్రకు ఉపక్రమించసాగారు. అందరూ అక్కడే ఆరుబయట చాప మీద పడుకునేవారు. 11 గంటల ప్రాంతంలో మేము ముగ్గురము మాత్రమే మిగిలాం. మిగిలిన వారు మా చుట్టూ నిద్రావస్థలో ఉన్నారు. గురువర్యులు మేము అడిగిన ప్రశ్నలకు జవాబులిస్తూ ఎన్నో కీలకమైన విషయాలను తెలియబరుస్తూ ఉన్నారు. ఉన్నట్లుండి ఆయన లేచి లోపలికి వెళ్ళి ఒక రగ్గుతో బయటకు వచ్చారు. దూరంగా చాప మీద పడుకొని ఉన్న ఒక అభ్యాసి వద్దకు వెళ్ళి ఆ రగ్గును నిండుగా కప్పి కాళ్ల క్రింద సరిచేసి చాలా నిశ్శబ్దంగా వెనుకకు తిరిగి వచ్చి తాను మధ్యలో ఆపేసిన సంభాషణను కొనసాగించారు. ఆ అభ్యాసికి చలిగా ఉందని నేను అనుకున్నాను. నాకు మరుసటి రోజు తెలిసింది అతను దక్షిణాది నుండి వచ్చిన నా సహోద్యోగి అని. గురువర్యులు ఎలాగో ఈ విషయాన్ని తెలుసుకొని ఎంతో ప్రేమతో అతనికి రగ్గు కప్పారు. అంతమంది అభ్యాసులలో అతనికి మాత్రమే ఎందుకు కప్పాలి? ఉదయం లేచేసరికి తనకు రగ్గు కప్పి ఉండడం చూసి అందరికంటే ఎక్కువగా ఆశ్చర్యచకితుడైన ఆ వ్యక్తి ఆ సోదరుడే. 3 రోజుల పాటు జరిగే వసంత పంచమి ఉత్సవాలలో అనేక మంది అభ్యాసులు అన్ని గదులలోనూ డేరాలలోనూ పడుకునేవారు.
మిగిలిన వారు దగ్గరలో ఉండే భవంతులలో వసతి కల్పించబడేది. ఆ రోజులు ఎంతో హడావిడితో కోలాహలంగా ఉండేవి. అంతేగాక తెల్లవారుజామున 4 గంటల నుండి సుమారు అర్ధరాత్రి వరకు మేలుకుని ఉండడంతో రోజులు పొడవుగా అనిపించేవి. అభ్యాసీల బస ఎక్కడ ఉన్నప్పటికీ భోజనం మాత్రం గురువర్యుల ఇంట్లోనే ఏర్పాటు చేసేవారు. అభ్యాసీల సంఖ్య ఎక్కువగా ఉండడంతో భోజన ఏర్పాట్లు పంక్తులుగా జరిపేవారు. భోజనాలు పూర్తయ్యేసరికి చాలా ప్రొద్దుపోయేది. నేను నా మొట్టమొదటి బసంత పంచమి ఉత్సవంలో పాల్గొన్నప్పుడు ఒకరోజు సాయంత్రం చాలా అలసిపోయాను. రాత్రి భోజనానికి ఏర్పాట్లు మొదలైనప్పటికీ ఇంకా చాలామంది భోజనం చేయవలసి ఉండడం వల్ల నేను భోజనం చేయకుండానే నిద్రకు ఉపక్రమించాను. సుమారు రాత్రి 10:30 గంటల ప్రాంతంలో గురువర్యులు నా గదికి హఠాత్తుగా రావడం నేను గమనించాను. ఆ గదిలో అంతవరకు నేను ఒక్కడినే ఉన్నాను. నన్ను పేరుతో సంబోధిస్తూ, ఇంతవరకు నీవు ఏమీ తినలేదు, దయచేసి నాతో రా. నేను నీ భోజనం కోసం ఒక చోట ప్రత్యేకంగా ఏర్పాటు చేశాను. భోజనం నీకోసం తయారుగా ఉంది అని అన్నారు. నాకు ఏమనాలో తోచక మౌనంగా ఆయనను అనుసరించాను. నేను తినేంత వరకు ఆయన నాతోనే కూర్చున్నారు. చిత్రం ఏమిటంటే నేను భోజనం చేశానా లేదా అని వారు నన్ను అడగలేదు. నేను ఏమీ తినలేదని తానే చెప్పి నన్ను లోపలికి తీసుకువెళ్ళారు. అక్కడున్న వారు నేను ఆకలిగా ఉన్నానని గుర్తించలేకపోయారు. కానీ ఎన్నో పనులతో తలమునకలయున్న గురువరులు మాత్రమే తన ఇంట్లో ఒక ప్రాణి భోజనం చేయని విషయాన్ని గమనించగలిగారు. అంతమందిలో నేను ఒక్కడినే భోజనం చేయలేదన్న సంగతి వారెలా తెలుసుకోగలిగారని నాకు ఎంతో ఆశ్చర్యం కలిగింది. ఇలాంటి సంఘటనలు ఎన్నో మార్లు నా కళ్ళ ముందే పదే పదే సంభవించడం చూసి నేను నిర్ధారించుకున్నది ఏమిటంటే, తన చుట్టూ ఉన్న వాళ్ళు ఎలాంటి అనుభవాలకు గురవుతారో వాటన్నింటినీ ఆయన కూడా అనుభవిస్తారు. అవసరమైతే తగిన రీతిలో ప్రతిస్పందిస్తారు కూడా. ఈ ప్రతిస్పందన పైన చెప్పిన విధంగా భౌతిక రూపంలో జరగవచ్చు, లేదా తమ ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రసరింపజేయడం ద్వారా కావచ్చును. ఇతరులతో గురువర్యుల వ్యవహారం సంపూర్ణంగానూ ఎంతో సహజంగానూ ఉంటుంది. నిజం చెప్పాలంటే ఎదురుగా ఉన్న వ్యక్తిని అద్దం ఎలా ప్రతిబింబిస్తుందో అంత సహజంగా ఉంటుంది. వసంత పంచమి ఉత్సవాలు శీతాకాలంలో జరుగుతాయి. షాజహాన్పూర్లో చలి విపరీతంగా ఉంటుంది. ఈ చలికి పాశ్చాత్యులు కూడా ఆశ్చర్యపోతుంటారు. వారు కూడా ఒక్కోసారి ఈ చలికి ఇబ్బంది పడుతుంటారు. దక్షిణాది వారికి ఉత్తర భారతదేశంలో ఉన్న చలి తీవ్రతను గురించి తెలియదు. మొదటిసారి శీతాకాలంలో వారు వచ్చినప్పుడు ఈ చలిని తట్టుకోవడానికి వారు ఏ విధంగానూ సన్నద్ధులై రారు. గురువర్యులు సాధారణంగా అలాంటి వారి కోసం కొన్ని రగ్గులు కేటాయిస్తారు. మన సోదరి అభ్యాసులు సంవత్సరం పొడవునా కావలసిన స్వెటర్లను అల్లుతూ ఉంటారు. వీటిని మన షాజహాన్పూర్ మిషన్ కేంద్రంలో నిల్వ చేస్తుంటారు. ఎన్ని స్వెటర్లు అల్లినప్పటికీ అవి అభ్యాసీల అవసరాలకు సరిపోయేవి కావు. ఒకసారి గురువర్యులు శీతాకాలంలో తను ఎప్పుడూ కూర్చునే మూల బయట ప్రాంగణంలో ఎండ ఉన్న చోట కూర్చుని ఉన్నారు. అది వసంత పంచమికి ఒక రోజు ముందనుకుంటాను. మేమందరం ఆయన చుట్టూ కూర్చుని ఉన్నాం. అది సుమారు
ప్రొద్దున 11 గంటలైన ఎండలో కూడా బాగా చలిగా ఉంది. ఆ సంవత్సరం చలి కొంచెం ఎక్కువగా ఉన్నట్లుంది. గురుదేవులు ఎప్పటిలాగే ధోతీ కుర్తా ధరించి ఉన్నారు. అంతేకాక చలికాలం అని తెలియజేయడానికి అన్నట్లుగా చేతులు లేని ఒక స్వెటర్ను కూడా వేసుకుని ఉన్నారు. అన్నీ ఉన్న చలికి ఆయన వేసుకున్న వేషధారణ అసంపూర్ణంగా ఉంది అనవచ్చు. ఆయన మోకాళ్లను కప్పుతూ ఒక దుప్పటి ఉంది. చలిని తట్టుకోవడానికి హుక్కా ఒక్కటే వారి ఆయుధం. ఎంతో తృప్తిగా వారు దానిని పీలుస్తున్నారు. అప్పుడు దక్షిణాది నుండి ఒక అభ్యాసి తన సామానుతో లోపలకు వచ్చాడు. ఒక నూలు ప్యాంటు, టెర్లిన్ చొక్కా మాత్రమే వేసుకున్నాడు. చలికి గజగజ వణికిపోతున్నాడు. మాస్టర్ గారి దగ్గరకు వచ్చి సాంప్రదాయ సిద్ధంగా నమస్కరించి కూర్చున్నాడు. మాస్టర్ ఏమీ మాట్లాడకుండా తన స్వెటర్ను తీసి ఆ అభ్యాసికి ఇచ్చి వేసుకోమన్నారు. కృతజ్ఞతతో ఆ అభ్యాసి దానిని తీసుకున్నాడు. అప్పుడు మేమంతా వెంటనే మాస్టర్ గారిని వారించి ఒకరితో ఒకరు పోటీపడి మేము కూడా మా స్వెటర్ని తీసివేయడానికి సిద్ధపడ్డాం. కానీ ఆయన వద్దని చెప్పి పసిపిల్లవాడిలా చిరునవ్వు నవ్వుతూ కూర్చుండిపోయారు. నేను మాత్రం సాటి సహోదరుని బాధను అర్థం చేసుకోలేకపోయాననే సిగ్గుతో కుంచుకుపోయాను. కానీ గురుదేవులు అద్వితీయులని, ఆయనలా ఎదుటివారి అవసరాలను క్షణంలోనే గ్రహించి ప్రతిస్పందించడం మనకు సాధ్యం కాని పని అని తలచి కొంత ఊరట చెందాను. ఎంతో విశేషం గల ఇలాంటి సంఘటనలు చిన్నవైనా ఎన్నోసార్లు నాకు కనిపించాయి. కానీ ప్రతిసారి అవి ఒక క్రొత్త విషయాన్ని తెలుపుతున్నట్లుగా అనిపించేవి. ఎన్నోసార్లు గురువర్యుల ప్రేమను గురించి చెప్పుకున్నా తనివి తీరదు. ఇలాంటి సంఘటనలను సాక్షిగా గమనిస్తున్నవారు బాగా స్పందిస్తారు. నిజంగా లాభం పొందిన వ్యక్తి కంటే కూడా ఆ వ్యక్తి మాత్రం ఆ స్వెటరు తనకు గురువర్యులు ప్రసాదించిన కానుకగా తీసుకుని పోతూ ఉంటాడు. మరొకసారి షాజహాన్పూర్లో నేను చాలా అలసిపోయి కాళ్ల నొప్పులతో మంచంపై పడుకొని ఉన్నాను. నేను ఆ గదిలో ఒంటరిగా ఉన్నాను. ఉన్నట్లుండి గురువర్యులు ఆ గదిలోకి వచ్చారు. నేను ఉన్న పలంగా లేచి ఆయనకు నమస్కరించాను. నా అనారోగ్యానికి కారణమడగగా నా కాళ్ల నొప్పుల గురించి వివరించాను. వెంటనే ఆయన నా ప్రక్కన కూర్చొని నా కాళ్లకు మర్దన చేయబోయారు. నేను వారిని గట్టిగా వారించాను. దానికి ఆయన, ఇది తప్పని ఎందుకు అనుకుంటున్నావు? నీవు ఎన్ని మార్లు నా కాళ్ళు పట్టలేదు. ఇప్పుడు నీవు బాధల్లో ఉన్నప్పుడు నేను చేయగలిగిన సేవ చేయడం నా కర్తవ్యం అన్నారు. దానికి నేను మీ శిష్యుణ్ణి, మీ చేత మర్దనా చేయించుకోకూడదు అని అన్నాను. ఆయన ఎంతో అరుదైన విధంగా అందంగా నవ్వారు. ఎప్పుడూ పొడిగా ఉండే ఆయన కళ్ళు కొద్దిగా చెమరాయి. ఆయన తన జ్ఞాపకాలలో మునిగిపోయారు. తర్వాత, చూడు, నేను ఒక విషయం చెప్పదలిచాను. ఒకసారి నాకు విపరీతంగా కాళ్ళు నొప్పులు మొదలయ్యాయి. నేను ఒంటరిగా మంచం మీద పడుకొని ఉన్నాను. అంతలో లాలాజీ గారు కంఠం వినిపించింది. ఎందుకలా పడుకొని ఉన్నావు అని వారడిగారు. అప్పటికే ఆయన బ్రైటర్ వరల్డ్లో ఉన్నారు. నేను నా కాళ్ల నొప్పుల గురించి తెలిపాను. ఆయన నా కాళ్ళు మర్దనా చేయదలిచారు. కానీ నేను వద్దన్నాను. ఆయన నిశ్శబ్దంగా ఉండిపోయారు. కొన్ని క్షణాల తర్వాత ఒక రకమైన
కంపనలు నా కాళ్ళలో కలిగాయి. ఇలా చూడు, నా గురువర్యులు నాకు ఏం చేస్తున్నారో. ఆయన నిజంగా నా కాళ్ళు ఒత్తుతున్నారు. అలాంటి గురువర్యులు మీకెక్కడ లభిస్తారు? నా బాధ వెంటనే మాయమైపోయింది. ఆ విధంగా ఆయన లాలాజీ గారి పవిత్రమైన ప్రేమను గురించి వివరిస్తూ ఉండగానే నా బాధ కూడా తొలగిపోయింది. ఇంకొక సంఘటన వినండి. నా జీవితంలో నన్ను ఎంతగానో కదలించి వేసిన ఈ అనుభవానికి నేను ప్రత్యక్ష సాక్షిని. కొన్ని క్షణాలు మాత్రమే నిలిచిన ఈ అనుభవం నన్ను సమూలంగా కదిలించి వేసి కన్నీళ్లు తెప్పించింది. అది వేసవికాలం. సాయంత్రం చల్లగా ఉంది. దక్షిణాది నుండి ఎన్నో సంవత్సరాలుగా ప్రిసెప్టరుగా ఉన్న ఒక వ్యక్తి గురువర్యుల దర్శనానికి వచ్చారు. గురువర్యులు ఆయనను భోజనం చేయవలసిందిగా కోరారు. దానికి ఆయన వద్దని, తాను సాధారణంగా రాత్రులు భోజనం చేయనని, పాలు మాత్రమే తీసుకుంటానని చెప్పారు. గురువర్యులు ఒక యువకుడిని 2 గ్లాసుల పాలు తీసుకురమ్మని చెప్పి, ఒకటి ఆ అభ్యాసికి, మరొకటి మా నాన్నగారికి అందించమని చెప్పారు. వాళ్ళు వాటిని తీసుకుని అక్కడి నుండి ఏదో చర్చించుకుంటూ వెళ్ళిపోయారు. నేను ఒంటరిగా గురువర్యునితో మిగిలాను. నేను మీకు కూడా ఒక గ్లాసు పాలు తేనా అని అడిగాను. దానికి గురువర్యులు అత్యంత మధురంగా నవ్వి, కరుణ నిండిన చూపులతో ఎంతో ఆప్యాయంగా, పాలు త్రాగే స్తోమత నాకు లేదు అని అన్నారు. నా హృదయాంతరాలంలో ప్రేమభరితమైన వారి వాక్కులకు నేను చెల్లించిపోయాను. నాకు ఏమనాలో తెలియక, ఏం చెయ్యాలో తెలియక వారి దివ్య సన్నిధిలో అలా కూర్చుండిపోయాను. కంటి వెంట నీరు కారుతూనే ఉంది. రహస్యంగా జరిగిపోయిన ఈ సన్నివేశం, ఈ దివ్య ఆతిథ్యం నా స్మృతిలో ఎంతగా ఉండిపోయిందంటే, నాకు నా గురుదేవుల గురించి తెలిసిన దానిలో ఎంతగా భాగమైపోయిందంటే, చివరికి ఇప్పుడు ఈ విషయాన్ని వ్రాస్తున్నప్పుడు కూడా ఆ జ్ఞాపకాలు నన్ను ఎంతగానో కదిలించి వేస్తున్నాయి. అయ్యో, ఇదంతా చూసిన తర్వాత కూడా ఆయనను ఇసుమంత కూడా అనుకరించడానికి మనం పూనుకోలేకపోతున్నామే. మనం ఎంతటి బలహీనులం, ఎంతటి అల్పులమో కదా. థ్యాంక్ యూ మాస్టర్.